కేసీఆర్ గురించి ఆలోచించని పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా కవిత మాట్లాడడంపై బీఆర్ఎస్ సీరియస్ గా రియాక్ట్ అయింది. మీ వల్ల పార్టీకి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం పైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఎవరు ఏ పార్టీ పెట్టుకున్నా తమకు నష్టం లేదన్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, పోయినాయి. మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి 30-32 పార్టీలు పోయినాయి. అలాగే కేసీఆర్ గారితో విభేదించి కూడా చాలామంది ఈ పార్టీతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసినప్పటి నుంచి మధ్యలో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు. అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ పుడితే మాకేదో నష్టం జరుగుతుందని మేము అనుకోవటం. కేసీఆర్ తో కవితకు పేగుబంధం కాది తమది పార్టీ బంధం అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. పార్టీ ముఖ్యం కాబట్టే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కన్న బిడ్డైనా తన గుండెల మీద ఆడుకొని మరి తను నడక నేర్పిన బిడ్డ, తను అన్నీ నేర్పి ఇక్కడ వరకు నడిపించి తన బిడ్డ చాలా గొప్పగా ఉండాలని మనసులో ఎంత ఉన్నా ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు, బిడ్డ కాదు, కుటుంబం కాదు. నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం, నా పార్టీతో నాతో కలిసి అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం, ప్రజలే ముఖ్యమనే కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, కేసీఆర్ ను తెలంగాణ సమాజం బాపు అని పిలుచుకుంటుంది. అలాంటి వ్యక్తిని కవిత బాధ పెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. మీది రక్తబంధమే కావచ్చు, మీరు కన్న కూతురు కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా, కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపు అని పిలుచుకుంటారు. నువ్వు నాన్న అని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపు అని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్. కవిత వెనుక ఎవరున్నారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మా అధినేత, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ మండలాలలో, క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది. సో కవిత గారు తనకు తానే గొయ్యి దవ్వుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారో వారికి కాలమే బుద్ధి చెప్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తాం. పార్టీ లైన్ దాటారు కాబట్టే కవితపై చర్యలు. మున్ముందు ఎవ్వరు ద్రోహం చేసినా ఇదే గతి పడుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీకి ఒక అవినీతిని అంటగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ అట్లే ఉంది. కాబట్టి పార్టీకి మరకలు అంటొద్దని, పార్టీ ఏ విధంగా నీతివంతంగా పనిచేసినా, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు వరకు కూడా పార్టీ యొక్క నిజాయితీని నిరూపించుకుంటూ వచ్చింది ఈ బీఆర్ఎస్ పార్టీ. 20 నెలల నుంచి బాధపడుతూ, తపన పడుతూ, ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న పార్టీలో ఈరోజు అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా నిన్నటి కవిత గారు ప్రెస్ మీట్ ఉంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటూ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు.
పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని మేము అందరం భావిస్తాం. కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనక ఇదెవరో ఉండి మాట్లాడిస్తున్నట్టు పార్టీని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం.